సాటర్డే ఎగ్గొద్దులే. హలో రే నేనురా శాండీని. చెప్పరా. స్టార్ట్ అయ్యవా? ఎక్కడిరా? ఎక్కడికేంట్రా నీ అబ్బా? చెప్పానుగా నా పెళ్ళని. అదేంటి ఆ 20గా? మరి రేపు డేట్ ఎంతో? ఓ రేపేనా నీ పెళ్ళి? నీకు విషయం తెలుసా, నేను ఆల్రెడీ బస్ స్టాప్ లోనే ఉన్నా. అవునా? మరి బస్సు వినపడతలేదేంట్రా? రేయ్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా. అనుమానిస్తావేంట్రా? అనుమానిస్తున్నాను. నీతో మాట్లాడటం వేస్ట్. నువ్వు ముందు నాకు నీ లొకేషన్ పెట్టు, దాని తర్వాత మనల్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఓ మనిషిని పెట్టు. పొద్దునే కలుద్దాం. బాయ్. చెప్పవే. స్టార్ట్ అయ్యావా? ఇంకా లేదు, ఓ 1 అవర్ లో స్టార్ట్ అయిపోతా. ఏం చేస్తున్నావు? లగేజ్ ప్యాక్ చేస్తున్నా ఇప్పుడు. సరే గాని నువ్వు మాత్రం బస్ మిస్ అవుకే. సరే. రియా మొన్న నీ పెళ్లి షాపింగ్ లో తీసుకున్న డ్రెస్ తీసుకొస్తున్నావు కదా. తీసుకొచ్చాను. దానికి మ్యాచింగ్ నెయిల్ పాలిష్ కూడా. తీసుకొచ్చానే. అలానే లిప్స్టిక్ కూడా తీసుకొస్తున్నావు కదా. అయ్యే బాబోయ్, నువ్వు తీసుకున్నావని నేను తీసుకొచ్చానే బాబు. నువ్వు ముందు స్టార్ట్ అవ్వు. పెళ్లి నాకో నీకో కూడా అర్థం కావట్లేదు. నీకు ఒకటి చెప్పనా బేబీ, పెళ్లిలో నువ్వు తలదించుకొని కూర్చోవడం తప్ప చేసే పని ఏమీ లేదు. తలెత్తుకొని తిరగాల్సిందంతా మేమే. మరి ఆ మాత్రం రెడీ కాకపోతే జనాలు దేకరు. జనాలా? అదే అబ్బాయిలు. ఏడ్సవలే, నువ్వు ముందు స్టార్ట్ అవ్వు. సరే. నేను దీనికన్నా బాగా రెడీ అయిపోతున్నాను. కుళ్ళు. బ్యాగ్ మర్చిపోయారా గూట్లే. విలేజ్ కండక్టర్స్, ఈ ట్రావెల్స్ వాళ్ళకి ప్రయాణికుల వస్తువుల పట్ల మినిమం బాధ్యత లేకుండా పోతుంది. ఒకసారి వీళ్ళకి చెప్పాలి. మనం వస్తున్నామని తెలిసి కూడా మనల్ని పికప్ చేసుకోవడానికి మనుషులు పంపలేదు. ఈ ట్రావెల్స్ వాళ్ళతో పాటు ఒకసారి ఆ శాండీ గడికి కూడా చెప్పాలి. సిగ్నల్స్ లేవండి. పాయింట్ వచ్చింది. ఒడి అమ్మ, సిగ్నల్స్ లేవండి. మనం వచ్చింది ఊర్లోకా అడవిలోకా? ఈ లొకేషన్ పెట్టమంటే పెట్టలేదు. మనం రిసీవ్ చేసుకోవడానికి మనుషులు రాలేదు. ఇప్పుడు ఈయన ఎలా పట్టుకోవడం? సిగ్నల్ ఒక పాయింట్ వచ్చినప్పుడు. రోడ్డు మీద అడ్డంగా పక్కకెళ్ళ. రోడ్ ఏమో నీదా? ఏంట్రా అన్నావు? అమ్మని అమ్మ, వినిపించిందా? ఏం లేదండి. మీకు శాండీ తెలుసా? నాకు శాండీ ఎవరో తెలీదు, బ్రాందీయే తెలుసు. కావాలా? తాగుతావా? మార్నింగ్ 6 వద్దు, ఈవినింగ్ 6 ఓకే. అయితే నీ ఇష్టం. ఈ ఊర్లో అంతా క్రాక్గాలు ఉన్నట్టున్నారు. అయినా పొద్దు పొద్దున్న వీటితో డే స్టార్ట్ అయిందంటే ఏమవుతాయంట. ఈ బాబాయ్నే చెప్తాడేమో చూద్దాం. బాబాయ్ చెప్పు. ఇక్కడ శాండీ అని ఆర్డర్ ఈ ఊర్లో నార్మల్గా అయితే చెప్పరా? సరే, ఇక్కడ శాండీ అని. నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆర్డర్ చెప్పు. వీడేంటి ఎంత కమర్షియల్గా ఉన్నాడు? ఆర్డర్ చెప్తే కానీ అడ్రస్ చెప్పలేడు. చెప్పాలా వద్దా? ఓ ప్లేట్ ఇడ్లీ బాబాయ్. సరే సరే, వెళ్ళి కూర్చో, నేను తీసుకొస్తాను. బానే ఉంది వ్యాపారం. ఏంటివి? బజ్జీలు. అది మాకు కనబడుతుంది. నేను చెప్పింది ఏంటి? ఆ ఇడ్లీ ఇత్తలే బాబు, నువ్వు మా కొట్టు దగ్గరకు వచ్చావు కదా. కామెంట్ ఇది. కామెంటా? ఓ కాంప్లిమెంట్ ఏంటది బాబాయ్? అది కామెంట్ కాదు, కాంప్లిమెంట్. సర్లే, నీకు అర్థమైంది కదా. నాకు అర్థమైంది. నువ్వు ముందు నీ గొబ్బెమ్మలు తీసుకెళ్ళి నేను చెప్పిన ఇడ్లీ పట్టుకురా. సరే, నీ ఇష్టం. ఇడ్లీ ఓకే, చట్నీలోకి వేసుకోవడానికి నీళ్ళు ఓకే. మరి చట్నీ ఎక్కడ? నువ్వు పొరపాటు పడుతున్నావు బాయ్. ఇది చట్నీయా? ఏంటి చట్నీయా? మన క్వాలిటీ చూసి కుర్రోడు కంగారు పడినట్టున్నాడు. ఇదే చట్నీ. అబ్బాయి, నీకు కూడా తెలుసా? ఏంటి? ఈ చుట్టుపక్కల ఊళ్ళోని మనం ఇచ్చిన క్వాలిటీ ఎవడెవడో, అందుకే మన చట్నీ నెంబర్ 1 లా ఉంది. ఇటు దీనే నంబర్ 1 అంటే ఇంక చట్నీనే ఏమంటాడు? ఇప్పుడు చెప్పబ్బాయి, నీకెవరు కావాలి? అదే బాబాయ్, శాండీ తెలుసా? మన కొట్టు దగ్గర సాంబార్ ఇడ్లీ ఉండదు, ఓన్లీ చట్నీ ఇడ్లీయా. సాంబార్ ఇడ్లీ అంటే సాంబార్ ఇడ్లీ కాదు బాబాయ్, శాండీ. సబ్బా మన కొట్లో ఉండదు, పక్క కొట్లో ఉంటది. సబ్బు కాదు బాబాయ్, శాండీ. శాండీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ శాండీ విలేజ్ మ్యారేజ్ శాండీ గడ్ బాబాయ్.
నువ్వు ఎలా అడిగో తెలుసా? ఆ, ఇడ్లీయా గారి పూరి అడ్రస్ అడిగే పద్ధతి ఇది కాదు. అయినా నాకు అర్థమైందిలే. థాంక్స్ బాబాయ్. దేనికే? అడ్రస్ తెలుసు అన్నావు కదా. నువ్వు చెప్పిన అడ్రస్ అర్థం అవ్వలేదు. నీకు అడ్రస్ అడగడం రాదని అర్థమైంది నాకు. ఓడి అమ్మాయిడికి ఎలా చెప్పాలరా బాబు. బాబాయ్ ఆ మనిషి పేరే శాండీ బాబాయ్. ఆ పేరు గల ఎవడో ఊళ్ళో లేడా? హే ఊర్లో లేకపోవడం ఏంటి? ఇదిగో నీకు తెలిస్తే తెలుసని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. నవ్వుతాడేంటి? అసలు నాకే ఫోన్లో సిగ్నల్స్ ఉంటే ఈ పెంటంతా ఉండదు కాదు. ఏవండి చెప్పనమ్మా. ఇక్కడ రియా శాండీ అని అది కదమ్మా, ముందు ఆర్డర్ చెప్పమ్మా. ఆర్డర్ ఏంటి? నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ముందు ఆర్డర్ చెప్పాలి. ఆర్డర్ ఏం వద్దు కానీ దానికి ఎంత కావాలో చెప్పండి, అమౌంట్ ఇచ్చేస్తాను. హలో, ఉమ్, మీరు ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చినా వేస్ట్. ఎందుకు? ఎందుకంటే ఆయనకు అడ్రస్ తెలియదు కాబట్టి. ఒరే చట్నీ రుబ్బన్రా. హ్మ్. అవునా? మ్మ్. ఇందుకే మీరు? ఐఎమ్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ హైదరాబాద్. షార్ట్ కట్ లో సుబ్బు అని పిలవండి. ఓ, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఆయన ఏదైతే అడ్రస్ అడిగారో అటే వెళ్ళాలి. హ్మ్. అవునా? మ్మ్. అమ్మయ్య, కరెక్ట్ టైంకి వచ్చారు. ఫోన్లో అసలు సిగ్నల్స్ కూడా మ్మ్. లేవు. పదండి వెళ్దాం. వెళ్దాం అంటేదేంటి, మనకు అడ్రస్ తెలియదు కదా. సరే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఏమండి, ఏంటి? మనం వెళ్ళాల్సింది ఇటు కాదు, ఇటు. హా, నాకు తెలుసు. ఎలా అండి? ఇప్పుడు దిగింది ఇటువైపే కాబట్టి వెళ్ళాల్సింది అటేగా. అమ్మని అమ్మ, ఇంచెన్ లాజికల్ మిషన్. పదండి. హలో. మ్మ్. ఓయ్. మ్మ్. సుబ్రహ్మణ్యం గారు, మ్మ్. హ్మ్? మిమ్మల్నే అండి. నా పేరు పూర్తిగా విని చాలా లేదండి, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయింది. సారీ. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నాకు మాత్రం ఏం తెలుసు? ఆ? అదేంటి, మీకు అడ్రస్ తెలుసు అన్నారు కదా. నాకు తెలిసిన ఎక్కడ చెప్పానండి, ఆయనకు తెలీదు అన్నాను అంతే. ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా. అదిగోండి మళ్ళీ మీరు నన్ను అడగలేదని మీకు చెప్పలేదు. భలే ఉన్నారండి మీరు. అడ్రస్ తెలియదని ఇప్పుడు చెప్తారా? హ్మ్. ఇప్పుడు నేను ఎలా వెళ్ళేది? మ్మ్. మ్మ్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ధనలక్ష్మి. హ్మ్. ధనలక్ష్మి, నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుందండి. అది నాకు తెలుసు కానీ ఇప్పుడు ఎలా వెళ్ళాలో అది చెప్పండి. వెరీ సింపుల్ అండి. మనం సిటీ అయితే భయపడాలి, కానీ ఇప్పుడు విలేజ్ లో ఉన్నాగా, భయపడాల్సిన అవసరం లేదు. అదెలా? అదెలా అంటే, విలేజ్ అంటే పొలాలు ఉంటాయి. హ్మ్. మహా అంటే 100 ఇల్లులు, 20 సందులు. హ్మ్. సందుకు 5 నిమిషాలు వేసుకున్నా 60 నిమిషాల్లో మనం పిల్లలు ఇంటి ముందు ఉంటాం. అంతా బానే ఉంది కానీ మళ్ళీ ఏమండి? 20 × 5 60 కాదండి, 100. కాదని లక్ష్మి గారు, ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, మనకి లెక్కలు ఇంపార్టెంటా, అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంటా? వెళ్ళడమే ఇంపార్టెంట్ కదా, పద. ఏంటండి ఊర్లో సిగ్నల్స్ రావా? ఐడియా. వచ్చిందా? ధనలక్ష్మి గారు, మీరు ఎప్పుడైనా పల్లెటూరుకి వచ్చారా? లేదు. మ్మ్హ్మ్. మీరెప్పుడైనా వచ్చారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. అదేదో ఎప్పుడో వచ్చేలా చెప్పావేంటి? ఏంటండి? ఏం లేదు. ఓకే. కానీ నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం అండి. ఆ పచ్చటి పొలాలు, వాటి నుంచి వచ్చే ఈ చల్లటి పైరుగాలి, ఈ ఆవులు, కానీ అవి వేసే పేడ అంటేనే. హ్మ్? మ్మ్. ఛ! ఆహా! ఓహో! ఇప్పుడే చెప్పాను పేడని, మీరు అప్పుడే కాలేసారు, అందుకే పంటలో జాడుకున్నారు. ఇష్టం లేదని చెప్పి మరి ఇంత ఇష్టంగా పడ్డారేంటి? నవ్వింటి వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారా? యాక్చువల్లీ నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి ఇంచు కూడా హెల్ప్ చేయకూడదు. నేను నీలా కాదు, మంచిదాన్ని కాబట్టి హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ అండి. పర్లేదు, పదండి. అమ్మయ్య, నాది అయిపోయింది. మీదే ఉందండి, కాలు మాత్రమే, నాకు ఒళ్ళంతా. షర్ట్ మార్చి సెంటు కొడితే తప్ప సెట్ అయ్యేలా లేదు. ఏమనుకోకుండా ఆ బ్యాగ్లో షర్ట్ ఇస్తారా? క్యాచ్. ఏమండి అటు తిరగండి. హ్మ్.
రెడీ ఇచ్ ఆ సెంట్ మీకు కావాలా పర్వాలేదు. ఏమండి ఒకసారి ఆగండి. ఏమైంది? అక్కడ పిల్లోడు ఉన్నాడు, ఆయన ఒకసారి అడిగి చూద్దాం. ఆ పిల్లలకేం తెలుస్తుంది? ఏమండి ఊర్లో ఎలాంటి వాళ్ళైనా ఎదలం చేసేది వాళ్ళే అండి. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళి కనుక్కొని వస్తా. అరే చిన్న చెప్పరా ఏంట్రానా? ఏంట్రా ఫీల్ అయిపోతున్నావా? ఇలా అయితే మా ఊరు ప్రెసిడెంట్ గారు ఊరేసుకోవాలి. సల్లగాని మ్యాటర్ అయితే చెప్పు. తేడాగా ఉన్నాడు, ఏదో తొందరగా నిచ్చద్దాం. ఇక్కడ శాండీ అన్న ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాడు, ఐడియా ఉందా? తెలుసు. తెలుసా? రే కొంచెం అడ్రస్ చెప్పరా. చెప్పను. యా? ఎందుకంటే వాడు నాకు పెళ్లికి చెప్పలేదు కాబట్టి. బాయ్. ఒరే కావాలని డబ్బులు ఇస్తాను రా. డబ్బులతో నన్ను ఎవరో కొనలేదు. నిజమేనండి, పిల్లలు మామూలు వాళ్ళు కాదు. ఎవరినైనా ఎదవలు చేసేస్తారు. వెళ్దామా? ఆ బ్యాగ్ పట్టుకోవాలా? రా. పాపా ఇక్కడ శాండీ అని అమ్మా సెంట్లాడు వచ్చాడు. సెంటం కొన్నాడు, చేతిలో సెంటు చేసేయాలనుకున్నా. వెళ్దామా? ఇద్దరు వెళ్తుంటే పరుగు పోతుంది, నేను ఒక్కడనే వెళ్తా. ఎవరో నువ్వు ఇంట్లోకి వచ్చేస్తున్నావు? ఏమైంది? చెప్పులేకుండా సడన్గా చెప్తారా? పెద్దలతో డీల్ చేయడం బెటర్. అమ్మ ఇక్కడ శాండీ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. ఏమన్నా ఐడియా ఉందా? పాపం, నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. కానీ ఆ శాండీ గడికి రావాలి. సరే పద. మొత్తం ఊరంతా అయిపోయింది, ఇదే లాస్ట్ కాలనీ. పద, ఎక్కడైనా ఉంటాడో లేదో. అబ్బా అమ్మా, ఇంకా నా వల్ల కాదండి, నాగాలు పడిపోయినాయి. అబ్బా అమ్మా. షిట్, ఈ ఫోన్ సిగ్నల్ లేదే. రే శాండీ, రే బావా, ఈ అబ్బా అక్కడే ఉండరా, వస్తున్నా. రా రా రా, నీకోసం ఎదురు చూస్తాను. హాయ్. నీ అబ్బాయి ఏం ఊర్రా ఇది? నీకు పెళ్లి చేసుకోవడానికి ఈ ఊరే దొరికిందా? ఒక సిగ్నల్ ఉండదు, ఫోన్ రాదు. ఏం ఊర్రా బాబు? బావా ఏమైందిరా? ఏమైందంట్రా? నేను చంపేది పొద్దు నుంచి చెప్పరా, మాట్లాడు. తను ధనాని, రియా ఫ్రెండ్. నమస్తే అండి. నమస్తే అండి. రియా కింద బెడ్రూమ్ లో రెడీ అవుతుంది, మీరు వెళ్ళండి, మేము వస్తాం. మీరు వెళ్ళండి, ఇడితో వస్తా. సరే నేను వెళ్తాను. సరే అండి. తను వెళ్ళిపోయి చాలా సేపు అయింది, కానీ ఏంటి మ్యాటర్? అదేం లేదా, ఏదో నార్మల్ గా. సరిగా నేను రూమ్ కి ఫ్రెష్ రెడీ అవ్వండి. రద్దా నువ్వు కూడా రా, వెళ్దా. వదలరా. సరేరా, మరి నేను బయలుదేరుతా. ఓకేరా, థ్యాంక్స్ రా సుబ్బు. థ్యాంక్స్ చెప్పి చేతులు దులుపుకోకుండా హైదరాబాద్ వచ్చాక పార్టీ అరేంజ్ చేయి. సరేరా. రియా చెప్పాను కదా, సుబ్బు అని నా బెస్ట్ ఫ్రెండ్. ఓ హాయ్. హలో. వీళ్ళు లేకపోతే నా జాబే లేదు అసలు. రే శాండిగా, మీ ఆవిడ ముందు నేను నిన్ను హైలైట్ చేయాలరా, నువ్వు నన్ను చేయడం కాదు. సరేరా. సరే మరి నేను బయలుదేరుతా, హైదరాబాద్ లో కలుద్దాం. సుబ్బు గారు, ఆ? మీకు ఇది న్యాయమేనా? నేనేం చేశానండి మళ్ళీ? హైదరాబాద్ నుంచి ఎలాగో కలిసి రాలేదు, ఈ ఊర్లోకి కలిసేగా వచ్చాం, మరి సింగిల్ గా వెళ్ళిపోతా అంటారేంటి? నేను వెళ్ళేది హైదరాబాద్కే. సరే మీరు కూడా వస్తున్నారా? పదండి వెళ్దాం. సరే బాయ్. సరేరా, జాగ్రత్త. ఓకేరా, బాయ్. జాగ్రత్త. ఇదిగో బాబాయ్, బస్సు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఆర్డర్ ఏమని చెప్పాలా? ఆర్డర్ ఏమని చెప్పాలంటావేంటి? ఆర్డర్ చెప్తే నువ్వు ఇన్ఫర్మేషన్ చెప్పావు కదా. అంటే మా సత్యనారాయణ పెళ్ళికి వచ్చారంట కదా. సత్యనారాయణ ఆడాడు? ఏమో.
పెళ్లి కొడుకు పేరు సత్యనారాయణ కదా ఏంటి? ఆ? అందుకే విలేజ్ లో ఒక పేరు సిటీలో ఒక పేరు పెట్టుకుంటే ఆడికి బానే ఉంటది. ఆడి కోసం ఎతికే వాళ్ళకే దోలు తీరిపోద్ది. అదేం వద్దులే గానీ బస్సు ఎప్పుడు వస్తుందో చెప్పు. ఉమ్. ఇప్పుడు బస్సులు ఎవరు రావగానే ఆటో వస్తుంది, ఎక్కెళ్ళిపోండి. ఆటో. సరే పద. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. అన్న టౌన్లో బస్ స్టాప్ దగ్గర వెళ్ళాలి. ఎక్కండి. సరే. ఉమ్. ఏంటి ధనలక్ష్మి గారు ఏదో అలా చేస్తున్నారు? అంటే హైదరాబాద్ వెళ్ళాక మిమ్మల్ని ఎలా కలుద్దామని. మీరు దాని గురించి ఏం టెన్షన్ పడకండి, మీ నంబర్ నా దగ్గర ఉందిగా. సరే అండి, నేను స్లీప్ వేస్తా. ఉమ్, సరే. ఉమ్.